కూడా మీరు జడ్చర్ల నుంచే చేస్తారా? చేస్తాను. చేసే అవకాశం చేస్తాను. అవకాశం కాదు, అక్కడి నుంచి చేస్తాను. అక్కడి నుంచే చేయాలనేది. అంటే మీరు ఆల్రెడీ మిషన్ 2019 అనే ఒక కార్యక్రమం కూడా ఏదో పెట్టుకున్నట్టున్నారు. మిషన్ 2009 కార్యక్రమం అంటే మొత్తం రాష్ట్రం కార్యక్రమం అది. నా వరకు జడ్చర్ల. మిషన్ 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో సామ్యవాదంతో కూడిన, లౌకికవాదంతో కూడిన, ఇంక్లూజివ్ గ్రోత్తో కూడిన సామాజిక న్యాయం ఇచ్చేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకొని రావాలని. ఈ ప్రభుత్వం కొంతమందికి కొన్ని వారికే ఉపయోగపడే రకంగా పనిచేస్తుందనేది అందరికి కనపడుతుంది. ఉదాహరణకి ఇవాళ కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్ గారి కుటుంబంలో మరి రాష్ట్రంలో చాలామంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కూడా లాస్ట్లో కేటీఆర్ గారు, హరీష్ కూడా, కవిత కూడా పాల్గొన్నారు. హరీష్ చాలా కాలం నుంచి ఉన్నారు. దాని అర్థం మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదవులు ఇస్తే మరి ఉద్యమం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా పోరాటం చేసిన వాళ్ళకి ఇవ్వలేదు కదా. మీరు మీ కుటుంబంలో మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, దాని తర్వాత కుమారుడికి మంత్రి ఇచ్చారు, కూతురికి ఎంపీ ఇచ్చారు, అల్లుడికి మినిస్టర్ ఇచ్చారు. ఇది ఏ రకంగా ఉంది? ఇందుకనే మొన్న రాహుల్ గాంధీ గారు ఈ కుటుంబ పాలన, ఈ అధికార కేంద్రీకరణ ఇక్కడే జరుగుతుందని చెప్పి మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు ప్రజల నుంచి పెద్ద స్పందన వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది ప్రజాగర్జన అని పేరు పెడితే దానికి నిజంగా ప్రజల గొంతుకుతో మాట్లాడినట్టు మాట్లాడాడు మొన్న రాహుల్ గాంధీ. కానీ కేటీఆర్ గారు వెంటనే ఆయన ట్విట్టర్లో స్పందించారు. అంటే నిన్ననే నేను మళ్ళీ జోక్ ఇది, ఆయన ట్విట్టర్లో స్పందించారు, నేను మీడియాలో స్పందించాను. మామూలుగా ఏంటంటే ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. ప్రభుత్వం కేంద్రంలో ఉంది 2004 నుంచి 9 దాకా, 9 నుంచి 14 దాకా. ఆయన అనుకుంటే అధికారమే ధ్యేయంగా పెట్టుకొని ఉంటే రాహుల్ గాంధీ గారు కనీసం కేంద్ర మంత్రి అయితే అయ్యేవాడు కదా. ఆయన కోరుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా వచ్చేది కదా. రెండోసారి కూడా కేంద్ర మంత్రి వచ్చేది, రెండోసారి ప్రధానమంత్రి పదవి కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది కదా. రాహుల్ గాంధీ గారికి ఏమన్నా క్వాలిఫికేషన్ తక్కువనే? ఆయన ఆలోచన అంతా అధికారాన్ని అందరికీ పంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సమానమైనటువంటి ఒక భావాన్ని తీసుకొని రావాలి. నేనే యువకుడే కదా. వయస్సు తక్కువ ఉందా రాహుల్ గాంధీకి? లేకపోతే పరిజ్ఞానం తక్కువ ఉందా? లేకపోతే కుటుంబ నేపథ్యం తక్కువ ఉందా? అన్నీ ఉన్నా కూడా మనం ఒకేసారి ఈ వచ్చిన అధికారం చాలా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని తెచ్చారు, మనమే అధికారంలో తీసుకోకూడదనే ఆలోచనతో ఆగారు. అంత ముందుకెళ్ళండి. మీరు మోతీలాల్ కుటుంబ పాలన అనే దాన్ని కొట్టేయడానికి చెప్తున్నాను. మోతీలాల్ నెహ్రూ ఆయన పెద్ద లాయర్గా ఉండి సంపాదించిందంతా కాంగ్రెస్ పార్టీకి, స్వతంత్రానికి పెట్టాడు. నెహ్రూ గారు వచ్చిన తర్వాత మిగిలిన ఆస్తి అంతా ప్రభుత్వానికి ఇచ్చాడు. దాని తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇందిరాగాంధీని ఎప్పుడు మంత్రి చేయలేదు. ఆయన తర్వాత అయినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని, సంజయ్ గాంధీని మంత్రి చేయలేదు. ఆయన తర్వాత రాజీవ్ గాంధీ అయ్యాడు. ఆయన ఇంకెవరు కుటుంబ సభ్యులు ఎవరిని మంత్రులు చేయలేదు. దాని తర్వాత సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ అయింది. సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉంటే ఒకసారి ఆమె కాదని మన్మోహన్ సింగ్కి ఇచ్చింది, రెండోసారి ఆమెని యాక్సెప్ట్ చేసి అంత దేశమంతా ఒప్పుకున్న తర్వాత ప్రధానమంత్రి కావచ్చు కదా. ప్రజలకి ప్రభుత్వంలో ప్రజలకి మేలు జరిగే ప్రభుత్వం ఉండాలి తప్ప వ్యక్తిగత మేలు జరగటం పదవి కోసం కాదు అనేది వాళ్ళ కుటుంబంలో త్యాగం వల్లే ఉన్నాయి తప్ప భోగాలు లేవు. మీరు త్యాగాలు తక్కువ, భోగాలు ఎక్కువ. మీ కుటుంబంలో మీరు చేసినటువంటి ఈ ఉద్యమం పేరు చెప్పి మీరు నలుగురు తీసుకున్నారు. మీకు ఆ కుటుంబంలో ఉన్న హిస్టరీని చదవండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు రాజకీయంగా ఓట్ల కోసం లేకపోతే ఏదో మాట్లాడితే చరిత్ర ఇది జరగబోయేది చెప్పటంలో నేను ఉన్నది చెప్తున్నాను.